బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్లో కీలక నియామకాలు జరిగాయి. టీపీసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం స్టేట్ చైర్పర్సన్గా భువనగిరి లోక్సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో అయితే ఈ నియామకం చేపట్టినట్లుగా అయితే కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా ఏఐసీసీ స్పష్టం చేసింది. యువ నాయకుడిగా భువనగిరి ఎంపీగా ప్రజా సమస్యలపైన పార్లమెంటులోనూ ప్రజా వేదికలపైన స్వరం వినిపిస్తున్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ విధి విధానాలను మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా అయితే తీసుకువెళ్లడం, మీడియా ఇంకా పార్టీ మధ్య సమన్వయం సాధించడం వంటి బాధ్యతలను ఆయన పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. తనపైన నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ నాయకత్వం, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు చామల కిరణ్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను, ప్రభుత్వ ప్రజా సంక్షేమ ఫలాలను మీడియా వేదికగా ప్రజలకు చేరవేస్తూ టీపీసీసీ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేస్తారని ఆయన వెల్లడించడం జరిగింది. ఇదే సమయంలో టీపీసీసీ పరిధిలోని సోషల్ మీడియా విభాగానికి కూడా మరి కొత్త కమిటీలను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియా డిపార్ట్మెంట్ కాంగ్రెస్ చైర్పర్సన్గా నవీన్ పెట్టం నియమితులయ్యారు. ఇక కన్వీనర్లుగా అయితే ఉజ్వల్ రెడ్డి కర్ల, ఇక వంశీకృష్ణ పెండ్యాల, ఇక కోఆర్డినేటర్లుగా శివకుమార్ అంబాల, ఇక విష్ణువర్ధన్ రెడ్డి, రామ్ లక్ష్మణ్ వీరాపురం, ఇక గీతా ఐనాల, ఎండి అబీద్ ఆలీ, ఇక సుశీల్ కుమార్ నియమితులైనట్టుగా తెలుస్తోంది. ఇక మరి దాంతోపాటు కోఆర్డినేటర్లుగా కూడా మరి ఏదైతే భార్గవ్ నాయుడు, ఇక మంజు దినేష్, ఫరీద్ ఉద్దీన్లను కూడా నియమించినట్లయితే తెలుస్తోంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం చైర్పర్సన్గా నియమితులు కావడంపైన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీపీసీసీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల ప్రచారంలో అయితే మీడియా విభాగం కీలక పాత్రను పోషించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ఫ్లోర్ లీడర్గా లోక్సభలో ఉన్నటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నా మీద నమ్మకంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మీడియా, కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిసిటీకి చైర్మన్గా నన్ను నియమించినందుకు, ముఖ్యంగా రాష్ట్రంలో అధికారం వచ్చి 2.5 ఏళ్ల పైచిలకు సమయం గడిచింది. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, నీళ్లు నిధులు నియామకాల నినాదంతో వచ్చినటువంటి బీఆర్ఎస్ ఏ విధంగా రాష్ట్రాన్ని పట్టించుకోకుండా ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందో, ముఖ్యంగా వాళ్ళు చేసినటువంటి అప్పులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 2023 తర్వాత వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని ఆ స్థితిలో ఉన్నా కానీ ఈ రాష్ట్రంలో ఆ రోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేని స్థాయి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలను అధిగమించడానికే పలుమార్లు ఢిల్లీకి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా కేటీఆర్ గారైనా హరీష్ రావు అయినా వీళ్ళందరికీ ఒకటే ఒక నినాదం, వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం ఒకటి, ప్రతిరోజు తెలంగాణ
ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంపై నిందలు మోపడమే వాళ్ళ లక్ష్యం. నాకు ఇచ్చిన బాధ్యత ముఖ్యంగా నా ఒక్కని బాధ్యత కాదు ఇది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, డిసిసి అధ్యక్షులు, రాష్ట్రంలో మండల స్థాయి, గ్రామ స్థాయి, ఆఖరికి చివరికి ఈరోజు బిఎల్ఏ ఏజెంట్లుగా 35,000 పైచిలుకున్నటువంటి బిఎల్ఏ ఏజెంట్లు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రాసెస్లో వాళ్ళు క్రియాశీలకంగా పనిచేస్తారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను కానీ, ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలను కానీ, పథకాలను కానీ ప్రజలకు తీసుకుపోయే బాధ్యత తీసుకున్నట్టయితే ఈ యొక్క మీడియా కమ్యూనికేషన్స్ బాధ్యతను బ్రహ్మాండంగా నిర్వహించే ప్రయత్నం చేయొచ్చు. దీనికి అందరూ సహకరించాలి. దీనికి ఒక రూట్ మ్యాప్ వేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. బబిత, తెలంగాణ కాంగ్రెస్లో కీలక నియామకాలు జరిగినట్టు తెలుస్తుంది, దానికి సంబంధించిన సమాచారం ఏంటి బబిత? ఎస్ రాధాకృష్ణ, తెలంగాణ కాంగ్రెస్ లో అయితే కీలక నియామకాలు జరిగాయి. ఇక టిపిసిసి మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం స్టేట్ చైర్పర్సన్ గా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని అయితే నియమించారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదంతో ఈ నియామకం చేపట్టినట్టు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఈ నియామకం కూడా తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా ఏఐసిసి అయితే స్పష్టం చేసింది. యువ నాయకుడిగా, భువనగిరి ఎంపీగా ప్రజా సమస్యలపై పార్లమెంట్ లోను, ఇటు ఎక్కడ చూసినా ప్రజా వేదికలపైన తన స్వరం వినిపిస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డికి అయితే కాంగ్రెస్ అధిష్టానం చాలా కీలక బాధ్యతలు అప్పగించిందనే చెప్పుకోవచ్చు. అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇటు పార్టీ విధానాలను మీడియా ద్వారా ప్రజల్లోకి ఎక్స్పాండ్ చేయడానికి, తీసుకెళ్లడానికి, అలాగే మీడియా పార్టీ మధ్య సమన్వయం సాధించడం వంటి బాధ్యతలను ఆయన పర్యవేక్షించనున్నారు ఇకపై నుంచి. ఇక తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానానికి అయితే పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అలాగే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే టిపిసిసి నాయకత్వం, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కి అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి తన కృతజ్ఞతలు తెలిపారు. ఇక కాంగ్రెస్ సిద్ధాంతాలను, ప్రభుత్వ ప్రజా సంక్షేమ ఫలాలను మీడియా వేదికగా ప్రజలకు చేరువేస్తూ తెలంగాణ టిపిసిసి మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేస్తానని కూడా ఆయన వెల్లడించారు. ఇక ఇదే టైంలో కూడా టిపిసిసి పరిధిలోని సోషల్ మీడియా విభాగానికి కూడా కొత్త కమిటీలను కాంగ్రెస్ అధిష్టానం అయితే ప్రకటించింది. సోషల్ మీడియా డిపార్ట్మెంట్ కాంగ్రెస్ చైర్పర్సన్ గా నవీన్ పెట్టం నియమితులయ్యారు. ఇక కన్వీనర్లుగా ఉజ్వల్ రెడ్డి కళ్ళ, వంశీకృష్ణ పెండ్యాల, కోఆర్డినేటర్ గా శివకుమార్ అంబాల, విష్ణువర్ధన్ రెడ్డి, అలాగే రామ్ లక్ష్మణ్ వీరాపురం, గీతా ఐనాల, ఎండి అబీద్ అలీ, సుశీల్ కుమార్ నియమితులయ్యారు. ఇక కోఆర్డినేటర్ గా భార్గవ నాయుడు, అలాగే మంజు దినేష్, ఫరీద్ ఉద్దీన్ లను కూడా నియమించారు. ఇక మొత్తానికి చామల్ కిరణ్ కుమార్ రెడ్డి మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం చైర్పర్సన్ గా నియమితులు కావడంపై కాంగ్రెస్ ఎంపీలు, అలాగే ఎమ్మెల్యేలు, టిపిసిసి నాయకులు, మొత్తానికి చిన్న సైజ్ కార్యకర్తల దగ్గర నుంచి కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. ఇక రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలు, అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాల ప్రచారంలో మీడియా విభాగం అయితే కీలక పాత్ర పోషించనుందనే చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత. సో ఇది ఓవరాల్గా అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇక మరి ఎవరైతే యువ నాయకుడు, ప్రస్తుతం అయితే కాంగ్రెస్ యువ నాయకత్వానికి ప్రాధాన్యతనిస్తా అన్న కోణంలోనే ప్రస్తుతం యువ నాయకుడు అయినటువంటి భువనగిరి ఎంపీగా ప్రజా సమస్యలపైన పార్లమెంటులోనూ ప్రజా వేదిక పైన ఆ స్వరం వినిపిస్తున్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డికి అయితే కాంగ్రెస్ అధిష్టానం మరోసారి అయితే కీలకమైనటువంటి బాధ్యతలను అప్పగించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇక మరి పార్టీ విధానాలను కూడా మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం, మీడియా ఇంకా పార్టీ మధ్య సమన్వయం సాధించడం వంటి ఆ బాధ్యతలను ఇక కిరణ్ కుమార్ రెడ్డికి అయితే అప్పగించడం జరిగింది పార్టీ.